హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్విగ్గీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. పోస్ట్ ఏముంటుందంటే డేటా సైంటిస్ట్ పోస్ట్ అనమాట. మనకి శాలరీ 6 lakhs to 8 lakhs per annum వరకు కూడా సంపాదించుకోవచ్చు. అండ్ దీనికి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు లేదంటే పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు naukri.comకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ అఫీషియల్ పోర్టల్కైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను నౌకరీలో వచ్చాను. సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేద్దామండి. ఫస్ట్ ఇది పోస్ట్ ఏంటంటే డేటా సైంటిస్ట్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. స్విగ్గీ అనమాట. స్విగ్గీ నుంచి 0 to 3 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఫ్రెషర్స్ నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. హైరింగ్ ఆఫీస్ అనేది బెంగళూరులో లొకేట్ అయ్యి ఉంది. మనకి ఇది రిమోట్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మీకు డేటా సైన్స్ ఎట్ స్విగ్గీ ఏం చేయాల్సి ఉంటుంది. డేటా సైన్స్ అండ్ అప్లైడ్ ఎంఎల్ ఈజ్ ఇన్గ్రైన్ డీప్లీ ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎట్ స్విగ్గీ. సో మీరు దీనిలో ఏముంటుందంటే ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్కి ఈ డేటా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఏమేం చేయాల్సి ఉంటుంది అంటే our data scientists work closely with cross-functional team to ship end-to-end data products from formulating the business problem in mathematical or ML terms to iterating on ML or DL methods to taking them to production. సో ప్రొడక్షన్కి కావాల్సింది ఎండ్ టు ఎండ్ డేటా వర్క్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుందండి. మనము మీకు స్టాటిస్టిక్స్, ఎంఎల్, డిఎల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలని చెప్తున్నారండి. అండ్ బిల్డ్ న్యూ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎంఎల్ బేస్డ్ సొల్యూషన్స్, ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ యాడ్స్ రికమెండేషన్ అండ్ లెవరేజ్ వేరియస్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ టు ఇంప్రూవ్ ద క్యాంపెయిన్ పెర్ఫార్మెన్స్. సో మీకు ఈ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ యూ విల్ మైన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్విగ్గీస్ మ్యాసివ్ హిస్టారికల్ డేటా అంటున్నారు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు హిస్టారికల్ డేటా అనేది మీరు యూ విల్ మైన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. సో ఆ హిస్టారికల్ డేటా నుంచి మీరు మైన్ చేసి ఎక్స్ట్రాక్ట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలన్నమాట. డేటా టు హెల్ప్ ఐడియేట్ అండ్ ఐడెంటిఫై సొల్యూషన్స్ టు బిజినెస్ అండ్ సిఎక్స్ ప్రాబ్లమ్స్. సో మీకు ఆ హిస్టారికల్ డేటా అనేది మైన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఏం చేయాలి, హెల్ప్ ఐడెంటిఫై సొల్యూషన్స్ టు బిజినెస్ అండ్ సిఎక్స్ ప్రాబ్లమ్స్. సో దాని ద్వారా మనము ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎత్తుక్కోవాలి. అండ్ అది ఐడియాలజీకి, తర్వాత సొల్యూషన్స్కి, బిజినెస్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యే విధంగా మీరు చేయాలన్నమాట. ఓవరాల్గా వచ్చి మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు హిస్టారికల్ డేటా అనేది మనం మైండ్ చేసి ఎక్స్ట్రాక్ట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో అది మనకి బిజినెస్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అనమాట. ఈ వర్క్ ఉంటుందండి. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏ క్వాంటిటేటివ్ ఫీల్డ్ విత్ 0 to 2 years ఆఫ్ ఇండస్ట్రీ ఆర్ రీసెర్చ్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్. సో మీకు బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు 0 to 2 అంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు డీకన్స్ట్రక్ట్ అండ్ ఫార్ములేట్ సొల్యూషన్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. సో డీకన్స్ట్రక్ట్ చేసేటట్టు మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసేలాగా రెండు కూడా ఉండాలన్నమాట. అండ్ డెప్త్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్లయింగ్ ఎంఎల్ ఆర్ డిఎల్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ టు బిజినెస్ ప్రాబ్లమ్స్. సో మీకు ఇది ఐడియా ఉండాలని చెప్తున్నారు. ఎంఎల్ ఆర్ డిఎల్ స్టాటిస్టిక్ టెక్నిక్స్ అనేది బిజినెస్ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది కాబట్టి అది తెలుసుంటే బాగుంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ బిగ్ డేటా అండ్ షిప్పింగ్ ఎంఎల్ ఆర్ డిఎల్ మోడల్స్ టు ప్రొడక్షన్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట ఈ షిప్పింగ్లో. అండ్ స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్, ఎస్క్యూఎల్, స్పార్క్, టెన్సర్ఫ్లో. సో మీకు ఈ స్కిల్స్ అనేది తెలిసి ఉండాలండి కంపల్సరీ. అండ్ స్ట్రాంగ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్, స్ట్రాంగ్ స్పోకెన్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలన్నమాట ఈ పోస్ట్కి. ఇంకొకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్పేస్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్. అంటే మనకి ఈ కామర్స్ దానిలో అంటే ఇప్పుడు స్విగ్గీలో మనకి డెలివరీస్ ఇవన్నీ జరుగుతాయి కదా, బిల్స్ ఇవన్నీ, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అని చెప్తున్నారు, బిగ్ ప్లస్ అని చెప్తున్నారు ఇక్కడ. మీకు ఇది రోల్ డేటా సైంటిస్ట్, ఇండస్ట్రీ వచ్చి ఎనలిటిక్స్ ఆర్ రీసెర్చ్ డిపార్ట్మెంట్, డేటా సైన్స్ అండ్ ఎనలిటిక్స్, ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అండి ఇది. అండ్ మీకు ఎడ్యుకేషన్ వచ్చి బీటెక్, బీఈ ఇన్ ఎనీ స్పెషలైజేషన్. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ టు అప్లై అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు నౌకరీ అకౌంట్ ఉంటే కనుక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అకౌంట్ లేకపోతే నౌకరీలో కంపల్సరీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే చాలా జాబ్స్కి మీకు నౌకరీ అకౌంట్ అవసరం పడుతుందండి అప్లై చేయడానికి. కాబట్టి మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ లేకపోతే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు నౌకరీలో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి వస్తుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. రిమోట్ జాబ్ అండి, ఇంటి నుండే పని చేసుకోవచ్చు. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.